నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. మహాదేవ శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అయినా ద్వాదశ రాశుల వారు ఎవరైనా కూడా ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరు. హ్మ్. గ్రహచారంలో గ్రహాలు మారవు. గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి. గురువు గారు సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శనిగ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి, ఈ యొక్క బుధుడు 15 డేస్‌కి ఒకసారి, చంద్రుడు 2.5 డేస్‌కి ఒకసారి ఇలా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పుట్టినటువంటి యొక్క ఇయర్ ఏదైతే ఉందో సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నము, దాని తర్వాత ఒక 12 చక్రాస్ అనేటువంటివి ఏర్పడతాయి. అందులో ఉండేటువంటి గ్రహస్థితి, నడిచేటువంటి దశ, అంతర్దశలు, భుక్తిను ఆధారంగా చేసుకొని మీకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఇది 100లో 99% మీకు సెట్ అవుతుంది. హ్మ్. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా మాకు సమయం గుర్తులేదు, మరొకటి లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గోచార రీత్యా చెప్పేటువంటివి మీకు ఒక 35-40% మాత్రమే సెట్ అవుతుంది ఓకే. అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు వెనుకటి కాలంలో ఖచ్చితంగా కూడా ఫలానా సమయంలో అబ్బాయి గాని, అమ్మాయి గాని జన్మించింది అంటే ఏం జన్మనామం వచ్చింది, ఏ అక్షరాల మీద పేరు పెట్టాలి, అవును. ఫలానా అక్షరాల మీద పేరు, అంతే. అలా ఆ విధంగానే పెట్టేటువంటి వారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటది. జన్మనామం వేరే ఉంది. వీరి యొక్క మన జన్మనామం వేరే ఉంటుంది. నామ నక్షత్రం వేరే ఉంటుంది. హ్మ్. విన్నారా? కనుక ఇప్పుడు ఉదాహరణకు వీరిది తుల హ్మ్. రాశి అనుకుందాము. మరి వీరి యొక్క పేరు మా అక్షరం మీద ఉందనుకుందాం. మనకు మా, మీ, మే అంటే సింహ రాశి రావడం జరుగుతుంది. మాకు ఆ నక్షత్రం గాని, ఉత్తర గాని ఇట్లా నక్షత్రాలు ఉన్నాయి. మరి వీరు జన్మించినటువంటి సమయానికి తులా లగ్నము ఉన్నట్టయితే, తుల రాశి ఉంది అనుకుందాము. మరి వీరి యొక్క పేరు రీత్యా సింహరాశి ఉంది. హ్మ్. మరి వీరి యొక్క సింహరాశి బాగాలేదు, తులారాశి బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు వీరి సిచ్యువేషన్స్‌లో వీరికి ఒకవేళ బాగాలేని సిచ్యువేషన్ వచ్చినా, తులారాశి వారికి బాగుంది, సింహరాశి వారికి బాలేదు. హ్మ్. ఉదాహరణకు మరి వీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీరి జన్మ చార్ట్ చూస్తే తులారాశి బాగుంది బాబు అంటున్నారు. మరి వీరి పేరు వచ్చేసి మహేషో ఏదో ఉందనుకుందాం. సింహరాశి రీత్యా కూడా కొంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అని అర్థం చేసుకోండి. విన్నారా? ఒక కేవలము మాది తులారాశి లేదా మాది ఫలానా కర్కాటక రాశి బాగుంది అంటే కుదరదు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకోవాలి. దశలు, అంతర్దశలు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ పేరు ప్రకారం ఏదైతే ఉందో, మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క జన్మ నక్షత్రము, ఈ యొక్క జన్మనామము సెట్ అయ్యిందా అనేటువంటిది మాత్రము చూసుకొని ముందుకు వెళ్ళండి. గురుగారి తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం అనేది? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి వారికి 2023లో వీరి పిల్లలు అద్భుతంగా సెటిల్ అయ్యారు. హ్మ్. ఖచ్చితంగా 2022 ఆగస్టు నుండి 2023 డిసెంబరు లేదా 2024 జనవరి, ఫిబ్రవరి, జనవరి అబ్రాడ్ వెళ్ళేటువంటి వారు అబ్రాడ్ వెళ్ళడం కానీ, లేదా పిల్లలకు మంచి జాబ్ రావడం కానీ, ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఎవరిదైనా ధనస్సు రాశి అయితే, ఎట్ ద సేమ్ టైం ధనస్సు రాశి వారికి కూడా గత 2016, 17, 18, 19, 20 బాలేదు. 21 వరకు కూడా హ్మ్. శని వక్రము రావడము, పోవడము, ఏలినాడు శనితో బాధపడేటువంటి వారికి 2022 మే నుండి 2023 డిసెంబరు, 24 జనవరి వరకు చాలా అంటే చాలా మంచి ఫలితాలను ఇచ్చాడు ఈ యొక్క గురుగ్రహము పంచమాతుడు. హ్మ్. ఏ పని అనుకుంటే ఆ పని అవలీలగా నెరవేరడము. ఒక కుమార్తె వివాహం అనుకుందాం, ఓ 20 లక్షలు కావాలి. హ్మ్. మరి వీరి వద్ద ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ అమ్మితే గానీ డబ్బులు రావు. మరి ఎట్లా? ఎవరో నువ్వు బట్రా బాబు అని చెప్పి తెచ్చిచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. హ్మ్. విన్నారా? 5 అడిగిన దగ్గర 10 ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. హ్మ్.
అంటే పంచమ గురువు ఆ విధంగా మీకు హెల్ప్ చేశాడు. ఉమ్, మరి ఇప్పుడు 6వ స్థానానికి వచ్చింది. 6వ స్థానానికి వచ్చింది గనుక వారే మీకు శత్రువులుగా అయ్యేటువంటి పరిస్థితి. ఓకే. ఎవరైతే డబ్బులిచ్చారో వారే మీకు శత్రువులుగా అయ్యేటువంటి పరిస్థితి. వారి ఫోన్ గూడా లేపకుండా ఉండేటువంటి పరిస్థితి. ఉమ్, ఏది? ఇక నుండి జూన్ నుండి. ఉమ్, కనుక జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి మాత్రము ధనస్సు రాశి వారికి ఒకవేళ వివాహం కుదిరేటువంటి సందర్భంలో తప్పకుండా అమ్మాయిది, అబ్బాయిది ఇద్దరి చార్ట్స్ కూడా చూసుకోండి. ఉమ్, ఇది మొన్న ఈ మధ్యనే 2023లో 3వ నెలలో వివాహం జరిగింది. 6వ నెలలో విడిపోయారు. ఉమ్, ఓకే. అమ్మాయిదొచ్చేసి 1988, అబ్బాయిదొచ్చేసి 1986 అనుకుంటా. లేట్ మ్యారేజ్ వారిది. అయిందే లేట్ మ్యారేజ్. ఉమ్, ఈ లేట్ మ్యారేజ్‌లో ఇంకా ఈ విధంగా జరిగింది. మరి ఏమైందమ్మా అంటే చూసి చూసి ఉన్నాం గురువుగారు. ఇగ ఇట్లా మరి సంబంధం వచ్చింది. చేశామని చూసేవారికేంది షష్టాష్టకాలు పడ్డాయి. ఉమ్, వారిద్దరివి గూడా. అమ్మాయిదొచ్చేసి వృశ్చిక లగ్నం పడింది. వృశ్చిక లగ్నానికి 6వ స్థానము మేషం అవుతుంది. ఓకే. మేషం నుండి 8వ స్థానము వృశ్చికం అవుతుంది. ఉమ్, అమ్మాయిదేమో వృశ్చిక లగ్నము, అబ్బాయిదేమో మేష లగ్నం. వీటిని షష్ట అష్టకాలు అంటారు. ఇవి షష్టాష్టకాలు ఒక కొడుకుకు తండ్రికి పడ్డ, ఒక కూతురుకు తండ్రికి పడిన బాండింగ్ తక్కువ ఉంటుంది. ప్రేమ అనేది ఉండదు. ఉమ్, ఒక శత్రుభావమే ఉంటుంది మనసులో. ఉమ్, కనుక మీరు కేవలం 3 నెలలు కలిసి ఉన్నారు. 3 నెలల తర్వాత విడిపోయారు. ఉమ్, ఇప్పుడు ఎట్లా మరి మేము కలిసి ఉండాలి అంటే ముందే చూసుకోవాలి ఏదున్నా కూడా. కనుక అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని ఈ ఉదాహరణ చెప్తున్నా ధనుస్సు రాశి వారికి. ఉమ్, వివాహం సెట్ అయితలేదు అని చెప్పి ఆల్ ఆఫ్ సడన్‌గా ఆ పేరు చేసేసేయి. ఉమ్, అద్దు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నిజంగానే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాలు లేవు. ఉమ్, ఓకే. ప్రొసీడ్ కండి. ఉమ్, ఉన్నవి కలవటం లేదు. షష్టాష్టకాలు పడ్డావా? లేదా సప్తమాతు గాని ఈ యొక్క లగ్నాత్ గాని ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా? ఉమ్, ద్వితీయంలో సూర్యుడు నీచబంధు ఉండాడా? ఇలాంటివి చూసుకొని మీరు వివాహానికి ముందుకు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే లేదు అనుకుంటే ఇబ్బంది అవుతుంది. ఉమ్, కనుక తప్పకుండా ధనుస్సు రాశి వారు ఆ విధంగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఉమ్, వ్యాపారంలో కూడా కాస్త మైనస్ వాతావరణం ఉంది. ఇంటా బయట చికాకుగా ఉండేటువంటి పరిస్థితి. ఉమ్, మరి శని మూలకంగా సమాజంలో గౌరవం ఉంటుంది. ఉమ్, శని వీరికి 3వ స్థానంలో ఉండడం చేత ఎవరైనా ఎక్కడికైనా రాజకీయవేత్తలకు గానీ, ఇంకెవరికైనా కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి శని మూలకంగా. ఉమ్, శని మీకు ఎలాంటి డిస్టర్బ్ చేయడం లేదు. ఓకే. ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. ఉన్న ఉద్యోగాన్నే కాపాడుకోండి. ఉమ్, ఉద్యోగం ఒకవేళ వేటలో ఉంటే మాత్రము ఆఫ్టర్ ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత ఉంది. ఉమ్, ఉద్యోగం ఉన్న దాంట్లోనే ఉండండి. అదే శ్రీరామ రక్షగా కళ్ళకద్దుకొని ఉండండి. ఓకే. విన్నారా? అంతేగాని నేను మానేస్తా అని చెప్పి చిటిక వేసి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ గురుబలం బాగుంది అని చెప్పి ఇప్పుడు నేను మానేస్తా అంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గురుబలం లేదు. ఉమ్, కనుక ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ధనుస్సు రాశి వారు తప్పకుండా కూడా గురు సంబంధిత హోమం కానీ, గురు సంబంధిత దానం కానీ, గురు సంబంధిత జపాలు చేయించుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఎట్లా అంటే మీ జన్మ చార్ట్‌లో గనుక ఒకవేళ గురుగ్రహము మకరంలో గాని, కుంభంలో గాని ఉంటే ఈ ఇయరు మీకు మొత్తం 6లే బాగుండదు. ఉమ్, కనుక అదొకసారి చెక్ చేసుకోండి. ఓకే. అంతే. సో మిశ్రమ ఫలితాలు చెప్పారు. ఒకసారి పరిశీలించుకోండి. ఏదైనా కానివ్వండి జాతకాల్ని పరిశీలించుకుంటే మీకు 100% రిజల్ట్ ఎలా ఉంటుంది, మీరు ఏ పరిహారాలు చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారంగా పోతే మన ఫలితాలనేవి బావుంటాయి.
మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. లేదా ముఖ్యంగా గురువులకి దానాలు చేయటం కానీ, పూజలు చేయటం వల్ల కొంచెం మనకి ప్రశాంతత అనేది లభిస్తుంది. ఏదేమైనప్పటికీ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. గురువుగారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే.